వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి గారు. ముఖ్యంగా యుఎస్ లో జరుగుతున్న ర్యాలీ అండ్ అలాగే అక్కడ జరుగుతున్న సంక్షోభాలు అండ్ ముఖ్యంగా ఇండియన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇమిగ్రెంట్స్ ఫేస్ చేస్తున్నారు. 50-501 ర్యాలీ అని వినిపిస్తూ ఉన్నాయి వార్తలన్నీ కూడా. సో అక్కడ అప్డేట్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్కారం సార్. నమస్కారం సార్, అసలు ఏం జరుగుతుంది అక్కడ? 50-501 అని చెప్పేసి ఒక ట్రెండ్ అవుతుంది, ఒక సంచలనంగా. సో అక్కడ జరుగుతున్న అప్డేట్ కాస్త మాకు వివరిస్తారా? బేసికలీ 50-501 అంటే ఏంటంటే 50 స్టేట్స్ 50 ర్యాలీస్ అండ్ 1 మూమెంట్ ఆన్ సేమ్ డే. అంటే యూజువల్ గా అంటే ఇప్పుడు భారత్ బంద్ టైప్ ఉంటది కదా, అన్ని రాష్ట్రాలు సేమ్ డే బంద్ చేద్దాం అనే టైప్. ఇట్స్ సిమిలర్ టు దట్. ఆల్ ద 29 స్టేట్స్ ఆన్ ద సేమ్ డే ప్రొటెస్ట్ ఇన్ సిమిలర్ లైన్స్. ఇది కూడా 50 స్టేట్స్ 50 ర్యాలీస్. అంటే వాళ్ళ స్టేట్ లో ర్యాలీ. ఇప్పుడు క్యాపిటల్ ఉంటుంది కదా, ప్రతి స్టేట్ లో ఒక క్యాపిటల్. సో అక్కడికి ర్యాలీ చేయడం, తర్వాత 1 మూమెంట్ అంటే ఒక కాజ్ కోసం, సేమ్ కాజ్ ఏదైతే ఉందో, తర్వాత ఈ ఆన్ సేమ్ డే ఒకటి సేమ్ డే రోజు చేయాలనేది ఇది మూమెంట్. బట్ ఇట్స్ హిస్టారికల్ మూమెంట్. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ న్యూ ఫర్, బట్ వాట్ ఎవర్ ద మూమెంట్ ఇట్ ఈస్, బాటమ్ లైన్ అమెరికా హ్యాస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్ హ్యాస్ డెమోక్రటిక్ వాల్యూస్. సో అమెరికా అలౌస్ పీపుల్ టు ప్రొటెస్ట్, ఎస్పెషల్లీ. అంటే ఇలాంటి విషయాలకి ట్రంప్ లొంగుతాడంటారా? అంటే సి, ఇన్ డెమోక్రసీ ప్రాసెస్ లో యూ హ్యావ్ రైట్ టు ప్రొటెస్ట్. సరే, దాని అవుట్కమ్ ఎలా ఉంటుందో పక్కకు పెడితే యూ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెస్ట్. సో ద మూమెంటమ్ కమ్స్, ఇఫ్ ద మూమెంటమ్ కమ్స్ దెన్ దే యాక్ట్. ఆ మూమెంటం లేకపోతే దే నోబడి విల్ యాక్ట్ కదా, అంతే కదా. సో చెప్పండి. గో హెడ్, ఆస్క్. అంటే ఈ ఈవెంట్ లో ముఖ్యంగా ఏ విషయాలను తెలియజేద్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ కి ఉండొచ్చు, లేదంటే వరల్డ్ మొత్తానికి ఎలాంటి విషయాల్ని అక్కడ వాళ్ళు తెలియజేద్దాం అనుకుంటున్నారు ఈ ర్యాలీ విషయంలో? అలా ఫ్యూ ఐటమ్స్ ఉన్నాయి, ఒకటనే కాదు. వాళ్ళు రకరకాల ఐటమ్స్ తీసుకొని చేస్తారు. ఇక ర్యాలీ చేసేటప్పుడు కానీ, ప్రొటెస్ట్ చేసేటప్పుడు కానీ కాజెస్ వేరే ఉంటాయి. బట్ ఒకటి బేసికల్గా ఏంటంటే, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కూడా అవుతుంది కదా, ఫెడరల్ ఎంప్లాయ్మెంట్, కరెక్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత ఈ కొన్ని కంట్రీస్ నుంచి బ్యాన్ చేసి, తర్వాత ఈ డిపోర్టేషన్ ఉన్నాయి కదా, వాటి సైడ్ కూడా. అంటే ఇందులో ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ కంట్రీస్ ఎంగేజ్ అవుతుంది దాన్ని బట్టి, వాళ్ళ కంట్రీస్ నీడ్స్ని బట్టి. ఇండియన్స్ అయితే ఇప్పటివరకు అయితే రోడ్ల మీదకి రాలేదు. అంటే టిపికల్గా ఇంపాక్ట్, ఇండియన్ ఇంపాక్ట్ ఉంది కదా, ఎస్పెషల్లీ F1 స్టూడెంట్స్ కానీ, H1B కానివ్వండి, ఈ డిపోర్టేషన్స్ కానీ, వీటి మీదనైతే ఇంకా మనం ప్రొటెస్ట్ ఏం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే లీగల్ సైడ్, లీగల్ బ్యాటిల్కి వెళ్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెస్ట్ వీఆర్ గోయింగ్ టు లీగల్ బ్యాటిల్స్. సో లీగల్ బ్యాటిల్స్ ఏంటంటే టిపికల్గా కోర్ట్ ఆఫ్ లాలో, అంటే యూజింగ్ కోర్ట్ టు గైడ్ టు ద ప్రెసిడెంట్. కొన్ని డెసిషన్స్ కోర్టు కెన్ స్టాప్ ద డెసిషన్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ వాటి మీద కానీ కోర్ట్ కెన్ టేక్ ఎ డెసిషన్ అనే ఉద్దేశంతో మనం వీఆర్ లిటిగేటింగ్ ఇన్ ద కోర్ట్. అంటే వాట్ ఎవర్ హిస్ డెసిషన్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని అప్లై కాకుండానో లేకపోతే ఇంకేదో లైన్లో కానీ వీఆర్ గోయింగ్ టు కోర్ట్ ఆఫ్ లా. సో అక్కడ మనం లిటిగేట్ చేస్తున్నాము. అది దట్ ఈస్ ద ప్రొసీజర్. మనం వీఆర్ నాట్ ఆన్ ద రోడ్ రైట్ నౌ. అంటే రోడ్ల మీదకి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం కానీ, ర్యాలీలు చేయడం కానీ ఇప్పటి వరకు జరగట్లేదు. సో డిఫరెంట్ ఇష్యూస్ మీద వేరియస్ కంట్రీస్, వేరే అదర్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు రిపబ్లికన్ గవర్నమెంట్ ఉంది కదా, డెమోక్రటిక్ పీపుల్ ఎక్కువ చేస్తుంటారు. వాట్ ఐమ్ టాకింగ్ రైట్. ఆపోజిషన్ పార్టీస్ పాలసీస్ పైన, ఐడియాలజీ పైన, ఇష్యూస్ పైన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటారు. అంటే దే గో అరౌండ్ ది క్యాపిటల్ హిల్స్. ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యాపిటల్. అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటారు. బట్ వేరాజ్ ఇండియన్ స్పెసిఫిక్ ఇక్కడైతే మనం చూజ్ చేసుకున్న ప్యాత్లు ఏంటంటే, ఒకటి రీఇన్స్టేట్మెంట్ ఆన్ ది F1 ప్యాత్, అండ్ సెకండ్ వచ్చేసి లిటిగేటింగ్ దట్ త్రూ కోర్ట్ సిస్టమ్. సో అండ్ స్టిల్ దే ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఆల్ దిస్. అంటే ఏదైతే ఇప్పుడు డిపోర్టేషన్ జరుగుతుందో అది కంటిన్యూస్ గా జరుగుతుంది. ఏదైతే F1 వీసాలు అడ్మినిస్ట్రేషన్ గా కానీ, లేకపోతే సర్వీస్ సిస్టమ్ లో కానీ టర్మినేట్ అయింది కానీ, వీసా అంటే అడ్మినిస్ట్రేషన్ వైజ్ వాట్ ఇస్ US వీసా సిస్టమ్ లో తీసేస్తున్నారు కదా, వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, సర్వీస్ టర్మినేట్ చేస్తున్నారు, డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అడుగుతున్నారు. ఈ మధ్య డాలస్ టెక్సస్ లో కూడా దే స్టార్టెడ్ సెండింగ్ ద పీపుల్ బ్యాక్ టు ఇండియా. వాళ్ళకి ఐస్
ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫైయింగ్ ద పీపుల్ హూ ఆర్ వయలేటింగ్ దిస్ వీసా సిస్టమ్ వాళ్ళని అంటే మరి తీసుకొని ట్రాఫిక్ వైలేట్ చేస్తారు అనే ఒక కారణంతో టికెట్ రైజ్ చేసి వీసా క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఉండొచ్చు. లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు అంటే పార్ట్ టైం జాబ్ అనేది ఎంత రాంగ్ అయినా కూడా క్యాంపస్ లోపల జాబ్ చేసుకుంటూ ఎంతకాలం స్టూడెంట్స్ అనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు అంటారు? ఈ విషయాలపై మీరేమంటారు? అంటే మన ఇద్దరం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది లాంగ్వేజ్, కానీ అమెరికన్ లీగల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఈ సెంటిమెంట్ కన్సర్న్స్ బాగుంటుంది అంటే టు టాక్ అబౌట్ అది. బట్ మనం ఎప్పుడైతే F1 వీసాకి వెళ్తామో F1 వీసాకి వెళ్ళేటప్పుడు కొన్ని నామ్స్కు మనం అగ్రి అవుతాం అన్నట్టు వీసా ఇచ్చే కంటే ముందు. అంటే గవర్నమెంట్ కూడా స్మార్ట్ ఎనఫ్ కదా టు టేక్ జడ్జిమెంట్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని సైన్ అప్ చేస్తారు. ఇంకో ఈ లాస్ ఒప్పుకుంటేనే నీకు వీసా ఇస్తాము, ఈ లాస్కు నువ్వు అబాయిడ్ అయితేనే నేను వీసా కంటిన్యూ చేస్తాము, ఈ XYZ లాస్కి మీరు ఓకే అంటేనే నీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే ఇస్తాము. అంటే వాళ్ళకి ఎందుకంటే ఒక 100 దే డోంట్ లుక్ ఎట్ ఇండియా యాజ్ వన్ కంట్రీ, దే లుక్ ఎట్ 150 కంట్రీస్ యాజ్ అ హోల్, అంతే కదా. ఒక వీసా ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు దిస్ ఇస్ ఫర్ ఇండియన్స్ అని పెట్టరు. అమెరికా ఇమిగ్రేషన్ లాలో ప్రతి లా అప్లైస్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ కదా విరాట్. సో ద టిపికల్లీ ద ప్రాసెస్, ద ప్రొసీజర్, ద రూల్స్, ద రెగ్యులేషన్స్ విల్ డిఫైన్, డిజైన్, ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్లో ఏదైతే ఉందో దానికి చేస్తారో అది ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు ఫాలో. ఇన్ కాంటెక్స్ట్ టు దట్ ఇప్పుడు మనం ఆన్ క్యాంపస్ జాబ్ ఒక్కటే చేయాలి, మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం మనం చదువుకోవాలి. తర్వాత మనం ఓపీటీ ఇస్తున్నాం, ఆ ఓపీటీకి స్టెమ్ ఓపీటీ ఇస్తున్నాం, అంటే 12 months ఇస్తున్నాం. ఈ డ్యూరింగ్ దట్ టైమ్ యూ కెన్ వర్క్, వీఆర్ నాట్ స్టాపింగ్ ఇన్ దట్ టైం. బట్ ఓన్లీ డ్యూరింగ్ ద 2 years ఆఫ్ మాస్టర్ స్టడీ తప్పకుండా మీరు చదువుకోండి. ఒకవేళ యూనివర్సిటీ అప్రూవ్ చేస్తే ఆథరైజ్డ్ వర్క్ ఉంటే మీరు క్యాంపస్లో జాబ్ చేయొచ్చు. మీరు ఏదైతే ఈ గ్యాస్ స్టేషన్లు, లిక్కర్ స్టోర్లు, గ్రోసరీ స్టోర్స్, ఇంకేదైనా వాట్ యు నేమ్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ ద యూనివర్సిటీ వర్క్ చేస్తే ఈజ్ అ వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అని క్లియర్గా చెప్పాం. డెఫినెట్లీ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన రూల్ ఇది. 100% ఐ అగ్రి. అయితే ఇక H1s విషయంలో మాత్రం ఇది కాస్త కఠినంగా అనిపించడం లేదా? టికెట్స్ రైజ్ చేసి వాళ్ళని వీసా క్యాన్సిల్ చేయడం అయి ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ట్రాఫిక్ వైలేషన్ అయి ఉండొచ్చు, అంటే మానవ తప్పిదాలు జరిగితే దానికి ఫైన్ అయి ఉండొచ్చు, దాని తగ్గ యూనో రెజంప్షన్ వాళ్ళు చేసుకుంటారు. బట్ డైరెక్ట్ వీసా క్యాన్సిలేషన్ అనేది అమెరికా మీద హోప్స్ చంపేస్తున్నాయి అనేది కొంతమంది స్టేట్మెంట్స్. మీరేమంటారు? అవును, కరెక్టే. అయితే టిపికల్ ఏంటంటే ఒక ప్రొసీజర్ వెళ్ళాలి. ఇప్పటి వరకు ఏంటంటే జనవరి కంటే ముందు ఓన్లీ వీసా క్యాన్సిల్ చేసేవాళ్ళు, వాళ్ళు I-94 స్టేటస్ మెయింటైన్ చేసేవాళ్ళు కాబట్టి కంట్రీలో ఉండేవాళ్ళు. సో అప్పుడు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే H1 రూపకంగా కానీ ఏదో రకంగా వచ్చేవాళ్ళు. వాళ్ళ కంట్రీ బయటికి వెళ్తే కానీ మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకొని వచ్చేది. కానీ మళ్ళీ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది కదా అమెరికాలో. సో కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏం చెప్తున్నారంటే ఏవైతే వయలేషన్ చేస్తున్నారో వాళ్ళని మనం డిపోర్టేషన్ చేయండి. సో డిపోర్టేషన్ చేయాలంటే ముందు వీసా టెర్మినేట్ చేయాలి, అంటే సెవిస్లో ఉన్న స్టేటస్ను టెర్మినేట్ చేయండి. సో దట్ దే ఆర్ స్టేటస్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు దే హ్యావ్ టు గో బ్యాక్. ఇఫ్ దే లీవ్ అంటే సెల్ఫ్ డిపోర్ట్ అయితే పర్లేదు. ఇఫ్ దే కెనాట్ డూ ఎ సెల్ఫ్ డిపోర్ట్ దెన్ ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి విత్ ఇన్ ద సెల్ఫ్ డిపోర్టేషన్ టైంలో ఉండేది ఉంటే పర్లేదు, లేకపోతే ఏం చేస్తారంటే దే సరెండర్ టు ద జైల్. సో దెన్ జైల్ విల్ దే అసైన్ టు వన్ ఆఫ్ ద జడ్జి టైంలో అసైన్ చేసి ఆ జడ్జి ఎప్పుడైతే పంపించగలుగుతారో అప్పుడే పంపగలుగుతారు, అంతకంటే ముందు పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి వాళ్ళు జైలుకి పోతే అది ఎన్ని రోజులైనా పట్టొచ్చు, అది 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు, 50 రోజులు కూడా పట్టొచ్చు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద కేసెస్ మేము చూసింది అయితే ఒకటి 66 రోజులు ఉన్నారు జైల్లో అబ్బాయి. 66 రోజుల తర్వాత మళ్ళీ 66 days తర్వాత డిపోర్ట్ చేశారు. ఓకే. ఎందుకంటే అవైలబుల్ లేరు ఆ జడ్జి అక్కడ ఏదైతే లొకేషన్స్ లో, వాళ్ళ అవైలబిలిటీ కూడా మ్యాటర్ అన్నట్టు. వాళ్ళకి ఇంకోటి కేసెస్ ఇవాళ అరెస్ట్ చేసి తీసుకురావడం ద్వారా రేపు పొద్దున్న పంపమని వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సీక్వెన్స్ లో వెళ్తారు అన్నట్టు, కేసెస్ లైనప్ అయి ఉంటాయి కదా. సో ఆ కేసెస్ చూస్తూ వెళ్ళేటప్పటికి ఆయనకి రకరకాల ఇష్యూస్ తోనే ఈవెంట్ ఆఫ్టర్ 66th day డిపోర్టెడ్. బాటమ్ లైన్ ఇట్స్ డిపోర్టేషన్, బట్ అబ్బాయి 66 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. సో అంచేత ఇటువంటి సిచ్యువేషన్స్ ఎరేజ్ కాకుండా ఎప్పుడైతే స్టేటస్ టెర్మినేట్ అవుతుందో అంటే వాళ్ళ వీసా స్టేటస్, బెటర్ ఏంటంటే డిపార్ట్ కావడం బెటర్ ఎర్లీగా. ఒకవేళ డిలే అవుతే వాళ్ళకే ఇబ్బంది. సో వీ రిక్వెస్టింగ్ ఈదర్ రీఇన్స్టేట్మెంట్కి వెళ్ళండి,
రీఇన్స్టేట్మెంట్ రాలేకపోతే అటువంటి పక్షంలో అంటే కొన్ని కేసెస్కు రీఇన్స్టేట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొన్ని కేసెస్ సీవియర్ పెనాల్టీస్ ఉన్నాయి, దానికి రీఇన్స్టేట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ రీఇన్స్టేట్మెంట్ ఆపర్చునిటీ ఉంటే తప్పకుండా చేసుకోండి. ఒకవేళ రీఇన్స్టేట్మెంట్ ఆపర్చునిటీ లేకపోతే లిటిగేట్ చేయండి, అంటే త్రూ కోర్ట్ సిస్టంలో. అది కూడా జరగలేని పక్షంలో బెటర్ ఆపర్చునిటీ ఏంటంటే వెనకకు వెళ్ళిపోయి మళ్ళీ వీసా తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కంట్రీలో ఉండి ప్లీజ్ డోంట్ అక్యుములేట్ ఇల్లీగల్ స్టేటస్, అన్లాఫుల్ స్టేటస్. సో అందుకోసమే అబాయిడ్ అయి ఉంటే వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు. నువ్వు ఎప్పుడైతే మనం డిపోర్ట్ చేయమన్నామో ఇమీడియట్గా వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ మనం వెల్కమ్ చెప్పొచ్చు, మళ్ళీ వీసా ఇవ్వచ్చు అనే ఒక ఐడియాలజీ ఉంటుంది. లేదు వీసా పొమ్మన్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వెళ్తే దే డోంట్ వెల్కమ్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ట్రాక్ చేయగలుగుతారు. సో అంచేత అందరు కూడా ప్లీజ్ ఫాలో ద రూల్స్ ఏదైతే అసైన్ ఉందో. ఒకవేళ వాళ్ళకి కన్సర్న్ ఈమెయిల్స్ వస్తే ప్లీజ్ అప్రోచ్ అనే పాపులర్ ఇమిగ్రేషన్ అటార్నీస్. So immigration attorneys can guide you best. So please reach out to any attorney who can help you in this process, either reinstatement or litigation కూడా through American Immigration Lawyers Association ఉంటుంది. అందులో చాలా మంది లాయర్స్ ఉంటారు. సో అందులో ఎనీ మెంబర్ అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ అసోసియేషన్ అప్రోచ్ అయితే దట్ వుడ్ బి అ గ్రేట్ అసెట్. విశ్వేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అకాడమిక్ క్లోజర్స్ వస్తున్నాయి ఇక్కడ ఇండియాలో. సో నెక్స్ట్ అమెరికాకి సంబంధించి అక్కడ చదువుకోవాలనే ఆశతో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తప్పకుండా వాళ్ళు రావాలి. అక్కడ ఏదైతే మాస్టర్స్ చేయడానికి రావాలనుకుంటున్నారో ఇండియా నుండి వాళ్ళందరూ తప్పకుండా యుఎస్కి రావాలి. అంటే ఎబిలిటీ, స్కిల్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా అమెరికా ఆపట్లేదు. అమెరికా ఆపుతుంది, అమెరికా వెనుకకు పంపిస్తుంది ఓన్లీ వయలేటర్స్ని. సో దిస్ అండర్లైన్ ఫ్యాక్టర్ను అండర్స్టాండ్ చేసుకోవాలి అందరూ. అమెరికా ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళను, స్కిల్ ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయట్లేదు. ఎక్కడైతే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారో వయలేషన్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే పంపుతుంది ఇండియాకి. సో అంచేత ఎవరైతే అబ్రాడ్లో అంటే వాళ్ళు ఏదైతే మంచి హైయర్ స్టడీస్కి రావాలని అనుకుంటున్నారో అమెరికాకి తప్పకుండా రండి. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్లో మళ్ళీ వస్తారు, అంటే ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా వాళ్ళందరూ దే ఆల్ ప్లీజ్ వెల్కమ్. అమెరికా యూనివర్సిటీస్ అన్ని వెల్కమ్ చెప్తున్నాయి స్టూడెంట్స్కి. సో మీరు రండి. కాకపోతే 2 years ప్రోగ్రాంలో, ఆ 2 years స్టడీ టైంలో మాత్రం మీరు ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ ఏది ఉన్నాయో దాన్ని మాత్రం అబాయిడ్ అయి ఉండండి. ఇఫ్ యూ అబాయిడ్ దోస్ రూల్స్ యు ఆర్ ద బెస్ట్. మీకు ఏం ఇబ్బందులు ఉండవు. సో దాని లైన్లోనే మీరు ఉంటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి. ఓకే సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విశ్వేశ్వర రెడ్డి గారు. ఇక 50-501 ర్యాలీ పీస్ఫుల్ గా ముగిసే ఛాన్స్ ఉందంటారా? గవర్నమెంట్ దాన్ని పీస్ఫుల్ గా చూసే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే అక్కడ ఏమైనా కాస్త అడ్డుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఉండదు. వాళ్ళు అంటే ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, ర్యాలీస్ తీసుకోవచ్చు విత్ పర్మిషన్. ఇప్పుడు ఇండియాలో కూడా మనం తీసుకుంటాం కదా, విత్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ పెరిమీటర్, ఆ ఫ్రేమ్ వర్క్ లో దే కెన్ ప్రొటెస్ట్. మీరు చూస్తే వైట్ హౌస్ ముందు, అంటే ప్రెసిడెంట్ ఇంటి ముందు కూడా ప్రొటెస్ట్ చేస్తుంటారు. అది ఇట్స్ వెల్కమింగ్ యాక్ట్. అంటే ప్రొటెస్ట్ చేయడం అనేది అగనెస్ట్ కాదు, ర్యాలీ విషయాన్ని తెలిసేలా చేస్తున్నారు. అంటే దాన్ని పాయింట్అవుట్, ఇది డెమోక్రసీకి ఉన్న రైట్. అంటే ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్, ఎనీ డెమోక్రటిక్ కంట్రీలో ఇదర్ ఇండియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇట్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఏది చేసినా కూడా విత్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ దట్ పర్మిషన్, పోలీసింగ్, లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్లో ఆ స్పేస్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళు దే కెన్ ప్రొటెస్ట్, దే కెన్ రేజ్ ద వాయిస్. ఏదైతే కన్సర్న్స్ ఉన్నాయో యూజువల్గా ఆపోజిషన్ లీడర్షిప్ అంతా కూడా చేసేది అదే కదా. సో దాంతో గవర్నమెంట్ కూడా ఎడ్యుకేట్ అవుతుంది. అంటే ఒకవేళ ఇఫ్ దే ఆర్ మిస్సింగ్ ఎనీథింగ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే కూడా ఎడ్యుకేట్ అయ్యి కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అంచేత అంటే మనం ఒక యాంగిల్లో మనం ముందుకెళ్తే కూడా ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ప్రతిస్పందన ఎలా ఉంది అని తెలుసుకొని దాని రకంగా కూడా వాళ్ళు పాలసీస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కోసమే కదా పాలసీస్ క్రియేట్ చేసేది. సో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ పబ్లిక్కి ఇది అడాప్టబిలిటీ లేదు అని అనుకున్నప్పుడు, పబ్లిక్ నుంచి డిఫరెంట్ డిమాండ్ ఉన్నప్పుడు దాన్ని మనం హానర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంచేత అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో తప్పకుండా కంట్రీలో 50 రాష్ట్రాల్లో చేసుకోవచ్చు, 50 ర్యాలీలు చేయొచ్చు, ఒకటే ఉద్యమంగా నడపచ్చు, అదేం ఇష్యూ లేదు. కాకపోతే దానికి పర్మిషన్ తీసుకొని చేస్తే ఆ గవర్నమెంట్ వెల్కమ్ చెప్తుంది. అంటే ఆ పీస్ఫుల్ ప్రొటెస్ట్, నాట్ టు మేక్ ఎనీ నాయిస్, అంటే టూ మచ్ నాయిస్ అంటే ల్యాండ్ ఆర్డర్ని వయలేట్ చేస్తూ కాకుండా విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ చేయగలిగితే దట్ వుడ్ బి అ గ్రేట్ యాక్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ విశ్వేశ్వర రెడ్డి గారు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మీరు చూస్తూనే ఉండండి ఐడ్రీమ్ మీడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.